అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శుభారంభం జరిగింది. ఇది కేవలం రాజధాని నిర్మాణం కాదు, స్వర్ణాంధ్రకు బాటలు వేసే బలమైన పునాది. కూటమి ప్రభుత్వ కృషి, కేంద్ర ప్రభుత్వ మద్దతు మరియు ప్రజల సహకారంతో 2025 మే 2న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ముఖ్యమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనము చేయాలి. శతాబ్దాల నుండి ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, నాగరిక విలువల సమాహారంగా నిలిచిన అమరావతి నేడు తన గత వైభవాన్ని తిరిగి సంతరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మకుటంలా మారనుంది. అమరావతి మహానగర నిర్మాణం పూర్తయితే చుట్టూ ఉన్న పట్టణాలు, జిల్లాలన్నిటికీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర మధ్యలో ఉన్న అమరావతి వ్యాపారం, వాణిజ్యం, మౌలిక రంగాల ఎదుగుదలకు కేంద్రంగా మారనున్నది. విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, ఎయిమ్స్, ఎన్ఐడి వంటి ప్రఖ్యాత విద్యా, వైద్య సంస్థల రాకతో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు విస్తరించాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ వంటి వినూత్న ప్రాజెక్టులు భవిష్యత్తులో సామాజిక అభివృద్ధికి బలంగా మారనున్నాయి. అమరావతి నిర్మాణంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రముఖ కంపెనీల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా కొత్తగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. 34,000 మంది రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న మన రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు మార్గదర్శిగా నిలుస్తోంది. అమరావతి నా రాజధాని అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా ఇది చరిత్రకు సజీవ సాక్ష్యంగా, అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తోంది.